బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన సంచలనం సృష్టించింది. సైఫ్ నివాసంలోనే దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేయటం అభిమానులను, సెలబ్రిటీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే నిందితుడి అరెస్టుకు ముందే సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు ఆర్ఎస్ఎస్ సభ్యుడని కొంతమంది పోస్టులు చేస్తున్నారు. ఈ వాదనలో నిజమెంత ఇప్పుడు తెలుసుకుందాం. ముస్లిం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ను ఆర్ఎస్ఎస్ కార్యకర్త కత్తితో 6 సార్లు పొడిచాడు. ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు అని ఎక్స్లో ప్రీతి కౌర్ అనే అకౌంట్ నుంచి జనవరి 16న పోస్ట్ చేశారు. భారత్లో ముస్లింల పరిస్థితి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కాషాయ కండువాలు, వస్త్రాలు ధరించిన కొంతమంది తల్వార్లు పట్టుకొని ఉన్న ఫోటోను, పక్కనే సైఫ్ అలీ ఖాన్ ఫోటోను మెర్జ్ చేసి ఈ పోస్ట్లో పొందుపరిచారు. అలాగే మహమ్మద్ అబూ జాఫర్ అనే ఎక్స్ అకౌంట్ నుంచి కూడా ఇవే వ్యాఖ్యలతో ఈ పోస్ట్ చేశారు. ఎక్స్లో, ఫేస్బుక్లో చాలామంది యూజర్లు ఇవే ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. జనవరి 16వ తేదీ వేకువజామున 2:30 గంటల సమయంలో ఆయన నివాసంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన్ని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ దాడి గురించి సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు దాడి చేసిన వ్యక్తి ఫోటో, ఒక చిన్న వీడియో మాత్రమే బయటకు వచ్చింది. సైఫ్ నివాసంలోని 6వ అంతస్తులో సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్లో నిందితుడిని గుర్తించి ఫోటోను విడుదల చేశారు పోలీసులు. అంతేగాని అతడు ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఎవరికి మద్దతు ఇస్తాడు, ఇలాంటి సమాచారం ఏది వెలుగులోకి రాలేదు. దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన సమాచారం కోసం సజగ్ టీం గూగుల్లో సెర్చ్ చేయగా సైఫ్ పై దాడి చేసింది ఒక దొంగ అని అన్ని ప్రధాన మీడియా సంస్థలు తమ వార్తా కథనాల్లో పేర్కొన్నాయి. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడని, కత్తి చూపించి బెదిరించాడని పలు కథనాల్లో రాశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగటానికి ముందు, ఆ తర్వాత ఒక వ్యక్తి బ్యాగ్ తగిలించుకుని అపార్ట్మెంట్ మెట్ల మార్గంలో కనిపించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా అనుమానితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. అలాగే చిన్న వీడియో కూడా బయటకు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం బాంద్రా పోలీసులు ఒక అనుమానితుడిని పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఇతడేనని ప్రచారం జరిగింది. కానీ ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తూ ఎవరిని అదుపులోకి తీసుకోలేదంటూ పోలీసులు ఆ తర్వాత ప్రకటించారు. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ సభ్యుడు అనే వాదన తప్పు. దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదు. నిందితుడి గురించి పోలీసులు గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు.